హాయ్ హలో నమస్తే, నేను మీ శేఖర్ని. మన కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేసామన్నమాట. దాంట్లో మన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి మన బ్యాచిలర్ బాయ్స్, మన మంజువల్ బాయ్స్ లాంటి బ్యాచిలర్ బాయ్స్ మనల్ని సరుకు కొనడానికి వచ్చారనమాట. దీంట్లో మనకి సరుకులో ఏమేం చేశారో చూద్దాం, డీమార్ట్లో ఏం అడావిడి చేశారో చూసేద్దాం. లెట్స్ గో స్టార్ట్ విత్ షురూ కర్నాయి. నూనె డబ్బా అన్నమాట. ఈ బండి తీసుకోవాలి. తీసుకుంటే పెసరపప్పులు వద్దని ఒక ప్యాకెట్ తీసేసి కందిపప్పు వేసిండి. కందిపప్పు ఇచ్చింది మనకి. కందిపప్పు ప్యాకెట్ ఆయన వేసేది. కందిపప్పు వేసాడు రేపు నుంచి ములక్కాయ సార్ కందిపప్పు. శనగపప్పు వద్దా మరి? కందిపప్పు తీసుకున్నా. శనగపప్పు కూడా ఒకటి తీసుకున్నా. శనగపప్పు ఉండాలి కదా. శనగపప్పు శనగపప్పు నీకు ఉండదు సార్. ఈ బండి వదలేదు సార్. ఇది మన ఆశీర్వాద్ బ్రాండ్. ఓన్ వాయిస్ రికార్డ్ చేసి పెడతావు. నేను మంచి కాన్వర్సేషన్ వేరే పెట్టాలి. ఇక సరిపోయింది. షాపింగ్ అయిపోయింది. డ్రాయలో మంచిగా ఇట్లుంటుంది. ఈ డ్రాడ్ వేసుకుంటే ఇట్లా అవుతుందా బాడీ? ఏంటిది ఆ డ్రాయర్ వేసుకుంటే అట్లా అవుతుందా బాడీ? మరి వేసుకోవచ్చు కదా. నేను బాగుందండి. బాగుంది. నీకు బాడీ స్లిమ్ కావాలన్నావు కదా. ఇక్కడ డ్రాయలు ఉన్నాయి ఇక వేసుకుంటే స్లిమ్ అవుతుందంట. ఫోటోలు ఉన్నాయి ఇట్లా ఫీల్. ఎట్లయినా నాకు ఉంది కానీ నేను వేరే తీసుకున్నా. ఏం చేస్తున్నారు ఇలా లెక్క పెడుతురా టీషర్ట్లు? ఏమైంది? ఎట్లా పోతాడైంది? బిల్లు నువ్వే కడతా? కరెక్ట్ బిల్లు కడతా. ఏంటి ఆయనంటే నేను ఇవన్నీ సరుకులు మళ్ళీ ఇవ్వకుండా సార్ ఇవన్నీ సరుకులు ఏడాడ పెట్టొస్తా. ఇవ్వకుండా సార్ ఇవన్నీ సరుకులు పెట్టొస్తా ఏడాడ.